హాయ్ చార్మినార్ అనగానే నాకు ఒక స్వీట్ మెమరీ గుర్తుకొస్తుంది. అదేంటంటే మేము పెళ్లి షాపింగ్కి ఒక 20 మెంబర్స్ వెళ్ళాము. మార్నింగ్ 10కి వెళ్తే నైట్ 12 అయింది. ఆ లోపల ఎన్ని ట్విస్టులు అయ్యాయో మాకే తెలియదు. ఆ స్టోరీ మొత్తం కావాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. వీడియోలు ఎంత అవుతుందని ఇందులో ఓన్లీ స్ట్రీట్ షాపింగ్ చూపించాను. వీడియో స్కిప్ చేయకండి. మేము వెళ్ళేసరికి 12:31 అలా అయింది. చార్మినార్ ముందు ఇవి కనిపించాయి. 150, 200, 100 అలా చెప్పారు. రంజాన్ సీజన్ కాబట్టి నైట్ మొత్తం షాప్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. మేము వెళ్ళేసరికి అప్పుడప్పుడే షాప్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. ఈ బ్యాగ్స్ వచ్చేసి 250, 450, 350 అలా చెప్పారు. ఇక్కడికి వస్తే మాత్రం బార్గెనింగ్ కన్ఫామ్గా రావాలి. బార్గెనింగ్ వస్తేనే మనం తక్కువ రేట్స్కి అనేది మనం వస్తువులు కొనుక్కుంటాము. లేదంటే బయట ఎంత పెట్టాల్సి వస్తుందో ఇక్కడ కూడా అంతే పెట్టి కొనాల్సి వస్తుంది. బార్గెనింగ్ మాత్రం కన్ఫామ్గా రావాలి. చార్మినార్కి వస్తే మనం హస్బెండ్తో వెళ్తే ఏంటి లాభాలు అనేది చెప్తా. ఫస్ట్ ఎంత షాపింగ్ చేసినా బిల్లు మాత్రం వాళ్ళే పే చేస్తారు. ఇది ఒక లాభమే అనుకోవాలి. వాళ్ళు వస్తే నష్టం ఏంటి అంటే మనం ప్రశాంతంగా షాపింగ్ కూడా చేసుకోలేము. వెనకాలండి చిరాకు పడతారు, కంగారు పెడతారు. వాళ్ళు పెట్టే కంగారులో ఏదో ఒక ఐటమ్స్ తీసుకుంటాం, అది ఇంటికి వచ్చేసరికి మనకు అస్సలు నచ్చదు. నాకు మాత్రం ఎప్పుడు ఇలానే జరుగుతుంది. ప్రశాంతంగా షాపింగ్ కూడా చేసుకొని ఇవ్వడు మా హస్బెండ్ అయితే. రంజాన్ సీజన్ కాబట్టి అన్నీ ఇలాంటి ఐటమ్సే పెట్టారు. 400, 300 ఫిక్స్డ్ రేటు. ఈ చైన్స్ అన్నీ బాక్స్లో చాలా బాగా ప్యాకింగ్ చేశారు. ఈ బ్యాంగిల్స్ 100 రూపీస్ సెట్. ఎల్లో కలర్ అవన్నీ 200 to 350 అలా ఉన్నాయి. బ్యాంగిల్స్ సెట్ మొత్తం చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ కూడా ఇక్కడేమో హారమ్స్ చాలా బాగున్నాయి. లాంగ్, షార్ట్, నల్ల పూసలు, కమ్మలు అన్నీ. కానీ ఇక్కడ అన్నీ ఫిక్స్డ్ రేట్స్ కూడా రాసి పెట్టారు పైన. చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ మాత్రం షార్ట్, లాంగ్ హారమ్స్ మాత్రం. కానీ క్వాలిటీ అంతేం అనిపించలేదు నాకు. చాలా వెయిట్ అనేది తక్కువ ఉన్నది. ఈ కనిపించే షార్ట్ హారం అయితే 850 అంటారు. లాంగ్ హారం అయితే 1650, 2000 అలా ఉన్నది. చూడండి ఎంత వెయిట్ అనేది తక్కువ ఉన్నది. చాలా చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఈ క్లిప్స్ అన్నీ 30 రూపీస్, 60 రూపీస్ అలా ఉన్నాయి. క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా ముందుకు వస్తుంటే ఇక్కడ ఈ టాప్స్ కనిపించాయి, చూశాను. కానీ ఫిక్స్డ్ రేట్ అంట 350. నాకు అంత ఏం అనిపించలేదు. చూడండి అన్ని బెలూన్ హ్యాండ్స్ వచ్చి చాలా బాగానే ఉంది. క్వాలిటీ కూడా. ఇవన్నీ కిడ్స్ 500, 350 అలా చెప్తారు. కానీ బార్గెనింగ్ కన్ఫామ్గా రావాలి. చార్మినార్ వస్తే ఈ శాండిల్స్ అనేవి 350, 250 అలా చెప్పారు. ఇక్కడికి వస్తే టీ కప్స్ కనిపించాయి. 60 రూపీస్ సెట్. ఇక్కడనేమో ఇంట్లోకి కావాల్సిన డిన్నర్ సెట్. చిన్నపిల్లల చెప్పుల కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చెప్పుల కలెక్షన్ మాత్రం. ఇక్కడ పర్ఫ్యూమ్స్ అలా అమ్ముతున్నారు. ఇక్కడనేమో చిన్న చిన్న ఐటమ్స్, క్లిప్స్ అలా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఈ బండి దగ్గర. ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగుంది. రేట్స్ కూడా చాలా తక్కువ చెప్పారు. నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నా, గ్లాస్ ఐటమ్స్. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఏ ఐటమ్స్ తీసుకున్నానో. టీ కప్స్ కానీ ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. గ్లాస్ కలెక్షన్. ఇట్లా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఇలా ఐటమ్స్. రేట్స్ కూడా చాలా తక్కువ చెప్పారు. చూడండి నాకైతే చాలా నచ్చాయి. అక్కడ మాత్రం అక్కడ కొన్ని తీసుకున్నా నేను. అవి నెక్స్ట్ వీడియోలు చూపిస్తా. ఈ టీ కప్స్ చూడండి ఎంత చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి. గ్లాస్ ఐటమ్స్ అంటే మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అవి జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా అయితేనే ఎక్కువ రోజులు మనకు వస్తాయి. ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఇలా ముందుకు వస్తుంటే ఇక్కడ క్లాత్ కనిపించింది. బ్లౌజ్ పీస్ తీసుకుందాం అనుకున్నా కానీ కలర్స్ ఏం ఎక్కువ లేకుండా. ఇలా ముందుకు వస్తుంటే ఇవి 650 డ్రెస్ మెటీరియల్ ఇదంతా. ఇలా ముందుకు వస్తుంటే శారీస్, డ్రెస్సెస్ చాలా కలెక్షన్ ఉంటుంది. ఇది మదీనా మార్కెట్. చార్మినార్ నుంచి ముందుకు వస్తుంటే ఈ మదీనా మార్కెట్ వస్తుంటుంది. ఇక్కడ మాత్రం చాలా కలెక్షన్ ఉంటుంది. డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, పట్టు, ఫ్యాన్సీ, డైలీ వేర్ ఎలాంటి ఐటమ్స్ అయినా ఇక్కడ దొరుకుతుంది. హోల్సేల్ అమ్ముతారు, రిటైల్గా కూడా ఇస్తారు. చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం. చాలామంది ఇక్కడనే హోల్సేల్ తీసుకెళ్ళి షాప్స్లో అమ్ముతూ ఉంటారు. చూడండి ఎంత బాగున్నాయి. కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. బార్గెనింగ్ చేయడం రావాలి. ఇక్కడ ఈ శారీ చాలా బాగుంది. 900 అలా చెప్పారు. లేస్ వచ్చి చాలా బాగుంది. ఈ శారీస్ వచ్చేసి 1500 అలా చెప్పారు. కాటన్ శారీస్ కానీ ఏ శారీస్ అయినా మనం ఎలాంటి శారీస్ అయినా ఇక్కడ దొరుకుతాయి. చాలా కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ బ్లౌజ్ పీస్ 900 చెప్పారు. ఇక్కడ చూడండి ఈ శారీస్ ఎంత బాగున్నాయో.
5000 6000లా ఉన్నాయి కదా, కానీ ఇవి ఓన్లీ 1600 1500 అలా చెప్పారు. చాలా బాగున్నాయి కలర్స్ కూడా. ఇక్కడ ముందుకు వస్తుంటే ఇవి డైలీ వేర్కి 500 900 అలా చెప్పారు. ఇలా ముందుకు వస్తుంటే చూడండి ఎంత బాగుందో కలెక్షన్ మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి. చార్మినార్ చాలా బాగుంటాయి శారీస్ కలెక్షన్. అలా ముందుకు వస్తుంటే ఇక్కడ ఇంకో స్టాల్ కనిపించింది. సేమ్ అక్కడ ఇలాంటివి ఉన్నాయి, ఇక్కడ కూడా అలానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంకొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. 2000 అలా పెట్టారు. బార్గెనింగ్ ఏం చేయడం లేదు, ఆల్రెడీ వాళ్ళు పైన రాసి పెట్టారు. ఇలా ముందుకు వస్తుంటే ఇక్కడ బ్లౌజ్ కలెక్షన్ చూసారా, మగ్గం వర్క్, కానీ నాకు అంత నచ్చలేవు, క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. ఇంకొంచెం ముందుకు వస్తుంటే ఇలా డైలీ వేర్ శారీస్ ఉన్నాయి. 250 అలా చెప్పారు. క్వాలిటీ అయినా క్లాత్ అయినా చాలా స్మూత్గా చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సమ్మర్కి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ అన్ని డైలీ వేర్ శారీస్. మదీనాలో చాలా కలెక్షన్ ఉంటుంది. ఈ వీడియో లెంత్ అవుతుందని నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో మా మ్యారేజ్కి సంబంధించిన స్టోరీ చెప్తాను. మేము ఒక 20 మెంబర్స్ వెళ్ళాము మా పెళ్ళి షాపింగ్కి. అసలు ఏం జరిగింది, ఏం కొన్నాము, మా పెళ్ళి షాపింగ్ స్టోరీ కావాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అసలు ఒక 20 మెంబర్స్ వెళ్ళాము. చూడండి 20 మెంబర్స్ మదీనాకు వెళ్ళి చార్మినార్కి వెళ్ళి షాపింగ్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. లంచ్ టైం అవుతుందని మేము ఇక్కడ లంచ్ చేసాం. ఫస్ట్ టైం మటన్ బిర్యానీ ట్రై చేసా, కానీ నాకు అస్సలు నచ్చలేదు. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మదీనా హోటల్లో, నాకు చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెళ్లి స్టోరీ కావాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.